KK9 న్యూస్కు స్వాగతం. మంచిర్యాల జిల్లా బీజాపూర్ మండలం ముల్కల్లా గ్రామంలో వెలసిన విజయదుర్గ మాత ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. ఇటీవల వెలసిన ఈ ఆలయానికి గ్రామ ప్రజలతో పాటు పరిసర గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. విజయదుర్గ మాత ఆలయంలో ప్రతిరోజు అభిషేకాలు, కుంకుమార్చనలు, దీపారాధనలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అమ్మవారి దర్శనంతో తమ కోరికలు నెరవేరుతున్నాయని భక్తులు చెబుతున్నారు. ముఖ్యంగా మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా రిపోర్టర్ చందన అందిస్తారు. అమ్మ రావాలి ఎక్కడికి ఆయన ఏమంటాడు భక్తులకు విజ్ఞప్తి. హలో 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 మనం మంచిర్యాలలో ఉన్నామండి. ఇక్కడ మన ముందు పవన్ శాస్త్రి పూజారి గారు మన ముందున్నారు. నమస్కారం పూజారి గారు. నమస్కారం. ఇక్కడ అమ్మవారు స్వయంభూ వెలిసారని విన్నాము స్వామి. అది నిజమేనా? ఎలా జరిగిందో ఒకసారి మీ మాటల్లో చెప్పరా స్వామి? శ్రీమాత్రే నమః. మనకు డిసెంబరు నెలలో 6వ తారీఖు నుంచి మనకు ఈ గోదావరి పరిక్రమణ కార్యక్రమం అనేటువంటి ప్రారంభమైంది. ఆ పరిక్రమలో భాగంగా 600 మంది పీఠాధిపతులు, యోగులు, సన్యాసులు ఈ గోదావరి పరిక్రమలో భాగంగా మాకు 9వ తారీఖు రోజున మంచిర్యాల పట్టణానికి విచ్చేసి తర్వాత వాళ్ళని దర్శించుకుందామని చెప్పేసి మేము 10వ తారీఖు రోజున మంచిర్యాలకు వెళ్ళాము. వెళ్ళినటువంటి సందర్భంలో ఆ సాధువులు ఏం చేశారంటే మా ముల్కల్లో ఉన్నటువంటి గోదావరి నదీ తీరానికి హారతి ఇవ్వడానికి అని చెప్పేసి వచ్చారు అని చెప్పేసి తెలిసిన తర్వాత వెంటనే మేము దానికి తగిన ఏర్పాట్లు చేసిన తర్వాత వచ్చిన దాంట్లో కూడా ఒక 20 మంది సన్యాసులు, సాధువులు వచ్చేసి వాళ్ళు హారతి కార్యక్రమం తదనంతరం ఏం చేశారంటే ఇక్కడ అమ్మవారు శక్తి స్వరూపిణిగా మరి భూమి లోపల వెలిసి ఉన్నది. అది బంగారమా, వెండ, రాగనేటువంటి తెలియదు, కానీ ఇక్కడ అమ్మవారు వెలిసి ఉన్నదని చెప్పగానే మేము కాసేపు నమ్మలేదు. ఎందుకంటే చాలామంది చెప్తుంటారు కదా ఏదో ఒక మాట. అయితే వీళ్ళు చెప్పేది ఎంతవరకు వాస్తవం అనేటువంటిది ఒకటి ఆలోచనలో పడ్డాం. రెండవ విషయం ఏంటంటే వాళ్ళకు చెప్పడానికి కూడా వాళ్ళు అబద్ధం ఆడడానికి అవకాశం లేదు అక్కడ. ఎందుకంటే వచ్చినటువంటి వాళ్ళు చాలా పెద్దవాళ్ళు. వాళ్ళు కొన్ని ఆశ్రమాలను నడిపి కొన్ని వేల మందికి అన్నదానం చేసేటువంటి వాళ్ళు. కాబట్టి ఇటువంటి వాళ్ళు చెప్పిన దాంట్లో ఎంత వాస్తవం అని చెప్పేసి వెంటనే అడిగాను, స్వామి మరి ఇక్కడ ఉందో చూపెడతారంటే చూపెడతామని చెప్పేసి మా ముందే వాళ్ళు వచ్చేసి ఇదే గోదావరి దారిలో ఉన్నటువంటి ఈ ప్రైవేట్ ల్యాండ్లో అమ్మవారి ఇక్కడ వెలిసారని చూపెట్టడం జరిగింది. అప్పుడు ఆ ప్రైవేట్ ల్యాండ్ ఓనర్ యొక్క అనుమతితోని ఇక్కడ ఆ స్వామీజీలు చూపించినటువంటి చోట డిసెంబరు 15వ తారీఖు రోజున మరి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో, ఎంఆర్ఓ ఆధ్వర్యంలో, భక్తులందరి ఆధ్వర్యంలో తవ్వకాలు జరపగా ఆ స్వామీజీలు ఎంతవరకు అయితే ఏ స్థలాన్ని అయితే కేటాయించి చూపించారో అదే స్థలంలో అమ్మవారు స్వయంగా వెళ్ళడం అనేటువంటిది మా అందరి అదృష్టంగా భావించారు. ఎందుకంటే ఇవాళ రేపు ఏదో మాటలు చెప్పి వెళ్ళే వాళ్ళు ఉంటారు, కానీ వీళ్ళు ఇంత శక్తివంతమైన వాళ్ళు ఇప్పటికీ సన్యాసు సాధువులు ఉన్నారా అనేటువంటిది మన హిందూ ధర్మం గొప్పతనం. అది ఆ సందర్భం ఇక్కడ అమ్మవారు లభించడం,
మా పూర్వజన్మ స్మృతంగా భావించి ఆ రోజు అమ్మవారిని బయటికి తీసి ఆ తల్లికి విజయదుర్గ అనేటువంటి నామకరణం చేశాం. ఇంకొక విశేషం ఏంటంటే ఆ స్వామీజీలు వెళ్తూ ఒక మాట చెప్పారు, విజయవాడలో ఉన్నటువంటి కనకదుర్గాదేవి ఎంత శక్తివంతమైనటువంటి అమ్మవారు, ఇక్కడ వెలిసినటువంటి తల్లి కూడా అంత సమానమైనటువంటి శక్తి కలిగిందని చెప్పేసి చెప్పడం, ఇది కూడా మరొక విజయవాడ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతుందని చెప్పేసి చెప్పడం, ఆ సమయానికి మళ్ళీ మేము వచ్చి దర్శనం చేసుకుంటామని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ క్రమం నుంచి ఇప్పటి వరకు దాదాపుగా మాకు ఒక 50 రోజుల పైన అవుతుంది. ఇప్పటికీ మనకు అమ్మవారిని 3 లక్షల పైన భక్తులు మనకు అమ్మవారిని దర్శించుకున్నారు. ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళందరికీ ఒక ప్రత్యేకత ఏంటంటే ముడుపు కట్టినటువంటి వారికి అమ్మవారి ఖచ్చితంగా కోరికను నెరవేర్చుతూ ఉన్నారు. అదొక విశేషం ఇక్కడ. రెండవది ఏంటంటే వచ్చినటువంటి భక్తులందరూ కూడా చాలామంది కూడా అమ్మవారు చాలా ప్రశాంతంగా ఉన్నది, మేము అడిగినటువంటి కోరికలన్నీ కూడా నెరవేర్చుతున్నది తొందరగానే, ఇంత తొందరగా అని చెప్పేసి వాళ్ళు మనోభావాలను వ్యక్తం చేయడం, అంత నమ్మకంతో రావడం జరుగుతుంది. వచ్చినటువంటి భక్తులకు కూడా మేము ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా వాళ్ళకి అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లను కూడా చేస్తూ ఉన్నాం. ఇప్పటికీ మాకు 2-3 సార్లు చండీ హోమాలు చేశాం. తర్వాత మొన్న రాజశ్యామల నవరాత్రుల మహోత్సవాలను కూడా జరపడం జరిగింది. అంతేకాకుండా భక్తుల యొక్క సహాయ సహకారాలు తీసుకొని మేము అమ్మవారి సన్నిధానం నిత్యం వచ్చినటువంటి భక్తులందరూ కూడా ప్రసాద వితరణ ఉచితంగానే మేము పంపిణీ కూడా చేస్తూ ఉన్నాం. అది విశేషం తల్లి. రెడ్డి గారు చూసారా, మరి భక్తులు ఇక్కడ అమ్మవారి గురించి చాలా చక్కగా మనకు వివరించిన పూజారికి మరొకసారి మా KK9 టీవీ న్యూస్ నుంచి మీ అంబిక రిపోర్టర్. మేము హాజీపూర్ మండలం నుంచి ముల్కాలకి అమ్మవారి దర్శనం కోసం వచ్చినాం. దీంతో రెండోసారి మేము రావడం. ఫస్ట్ సారి వచ్చిన మా ఇంటి దగ్గర వాళ్ళు వచ్చారు, తర్వాత మేము ఇప్పుడు వచ్చినాం రెండోసారి. అంటే ఇంటి దగ్గర వాళ్ళు ఇక్కడ వెలిసిందని చెబితే మీరు వచ్చారు చూడడానికి. ఏమన్నా మొక్కులు మొక్కుకున్నారా, లేకపోతే ఇంతమందికి ఇప్పుడు ఏమన్నా ముడుపు కట్టారా? జస్ట్ అమ్మవారిని మొక్కుకోవడానికి వచ్చారా? ఇంకేం లేదు, ఫస్ట్ ఇది మొక్కుకోవడానికి వచ్చినాం. తర్వాత కోరికలు నెరవేరితే మళ్ళీ వస్తాం ముడుపు కట్టి. ఎవరైనా కోరికలు కోరుకున్నారంటానా ఏమన్నా? అంటే ఇప్పుడు వెలిసి ఎన్ని రోజులు అవుతుందమ్మా ఇక్కడ? నెల అవుతుందో మరి, నెల అవుతుంది అనుకుంటా. లాస్ట్ 12వ నెల వెలిసింది, నెల దాటింది. ఇక్కడ వెలిసినాడు ఇక్కడ కొంచెం స్టార్టింగ్ యూట్యూబ్లోనైతే యూట్యూబ్లో కదా. అసలు అమ్మవారు ఎలా వచ్చారు, ఎలా వెలిసారు మాకు తెలియదు. తెలీదా? మీకేమన్నా తెలుసామా? సో భక్తులు అయితే ఇలా యూట్యూబ్లో చూసి ఇంటి పక్కన వాళ్ళు అందరూ చెబితే ఇక్కడ అమ్మవారు వెలిసారని చెబితే వాళ్ళు చూడడానికి, అమ్మవారిని దర్శించుకోవడానికి ఎక్కడెక్కడో పలు గ్రామాల నుంచి చాలా ప్రాంతాల నుంచి దుర్గా అమ్మవారిని అయితే చూడడానికి, దర్శించుకోవడానికి, వాళ్ళ కోరికలు కోరడానికి మరీ వస్తున్నారు. మీ అంబిక KV9.